హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. టీటీడీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? సో టీటీడీ చైర్మనే కాదు, అనేక శాఖలు దాదాపు ఏపీలో ఉన్న ఏవైతే కార్పొరేషన్లు, కమిషన్లు ఉన్నాయో ఈ శాఖలన్నిటికీ కూడా ఎవరెవరు చైర్మన్లుగా ఉండబోతున్నారో ఒక లిస్ట్ అయితే ఫైనలైజ్ అయింది. సో ఆ లిస్టు ప్రస్తుతానికి బయటకు వచ్చింది. ఆ లిస్టు గురించి మనం మాట్లాడదాం, ఎవరున్నారు ఏంటి అని. మనం ఊహించిన వ్యక్తులు, అలాగే ఊహించిన వ్యక్తులు కూడా దీంట్లో చోటు చేసుకున్నారు. ముఖ్యంగా టీటీడీ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఈ కమిషన్ల విషయంలో ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అత్యున్నత పోస్ట్ అని చెప్పొచ్చు. సో ఆ అత్యున్నతమైన పోస్టు కోసం అనేక మంది తమ లాబింగ్లు చేయడం కావచ్చు, తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వాల్లోనూ అలాగే ఉంటుంది, ఈ ప్రభుత్వంలోనూ అదే విధంగా జరుగుతూ ఉంది. ఇది చాలా కామన్ అనమాట. అయితే ప్రభుత్వానికి ఎవరైతే కాస్త హెల్ప్ చేస్తూ వస్తారో, అంటే బయట నుంచి కావచ్చు, ప్రభుత్వం లోపల నుంచి కావచ్చు, ఏదో విధంగా ప్రభుత్వానికి అంటే ఆ పార్టీకి గట్టిగా సపోర్ట్ చేస్తూ వచ్చిన వ్యక్తులకి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టీటీడీ పదవులు, అలాగే కమిషన్ల చైర్మన్ల పదవులు ఇవన్నీ కూడా అప్పచెప్తూ వస్తుంటారనమాట. ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. అంటే అందరినీ అసంతృప్తి పరచకుండా, అంటే అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేరు కదా, అందరినీ క్యాబినెట్లో కూర్చోబెట్టలేరు కదా, కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళ లీడర్షిప్ ప్రాంతంలో వాళ్ళ లీడర్షిప్ని కాపాడాలి. సో దీనికోసం ఈ విధంగా చేస్తూ వస్తుంటారు. అయితే ఈ టీటీడీకి సంబంధించి ఒక వ్యక్తి పేరు బాగా వినపడుతుంది. ఒక మీడియా అధినేతకి ఇస్తారు అని వినపడుతుంది. అలాగే నాగబాబు గారి పేరు కూడా వినపడుతుంది. సో నాగబాబు గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన పట్టించుకున్నారు. అంటే గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలతో కలిసి ఆయన మీటింగులు, సదస్సులు అరేంజ్ చేసి ఒక లీడర్షిప్ని ఆ ప్రాంతంలో డెవలప్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే గ్రామాల్లో పార్టీ బలంగా ఉంటేనే అన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నట్టు, ఆ పార్టీకి అంటూ నిజంగానే వేళ్ళు బలంగా ఉన్నట్టు. అంటే ఒక చెట్టు, పార్టీ అనే ఒక చెట్టు బలంగా ఉండాలంటే గ్రామ స్థాయిలో దాని వేర్లు బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది మంచి ఫలాలు ఇవ్వగలుగుతుంది. సో అటువంటి ఫలాలు ఇప్పుడు అందుకున్నారనమాట. అయితే దీనికి ఇప్పుడు నాగబాబు గారి కృషి, ఏ వివాదం వచ్చినా ఆయన ముందుండి నడిపించడము, ఆయన ముందుండి సాల్వ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు. ప్రతి నాయకుడికి రైట్ అండ్ లెఫ్ట్ పర్సన్స్ ఉంటూనే ఉంటారు, అంటే కుడి భుజం ఎడమ భుజం లాగా. అయితే నాగబాబు గారు గతంలో అయితే నాదెండ్ల మనోహర్ గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుడి భుజంలా ఉండేవారు. ఎప్పుడైతే నాగబాబు గారు ఎంట్రీ ఇచ్చారో ఆయన ఎడమ భుజానికి వచ్చారు, ఈయన కుడి భుజానికి వెళ్ళారు. సో అట్లా అయిపోయింది. అంటే ప్రతి విషయాన్ని కూడా నాగబాబు గారు డీల్ చేసే ఇదికి తెచ్చుకున్నారు. దాంతోపాటు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, అలాగే ప్రతిపక్షాల్లో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఏమాత్రం మొహమాట పడకుండా విమర్శించే కెపాసిటీ నాగబాబు గారికి ఉంది. అది నాదెండ్ల మనోహర్ గారికి ఆ స్థాయి, అంటే ఆ విధంగా విమర్శించరు. ఆయన కాస్త డిప్లొమాటిక్ పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. సో ఈయనైతే గట్టిగా మాట్లాడతాడు. అట్లా పవన్ కళ్యాణ్కి మైలేజ్ ఇచ్చి చివరికి ఆ పార్టీ గెలిచింది కాబట్టి. అయితే ఈయన పోటీ కూడా చేయలేదు. గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, సరే ఈసారి అయితే పోటీ కూడా చేయలేదు. సో ఆయనకంటూ ఒక న్యాయం జరగాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గర తన అన్నకి పదవి కావాల్సిందే అని చెప్పి ప్రతిపాదన అయితే పెట్టారు. అయితే ఏ పదవి అనేది ప్రశ్న. అది ఇప్పటిదాకా వచ్చిన వార్తల ప్రకారం టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు అని చెప్పేసి డిస్కషన్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ నుంచి ఆయన పేరునైతే తొలగించడం జరిగింది. సో ఈ చైర్మన్ పదవి బీఆర్ నాయుడు గారికి ఇవ్వబోతున్నారు అనేది వార్త. ఒక మీడియా అధినేత. సో ఇప్పుడు వాళ్ళ ఛానల్లో పెద్ద రచ్చే జరుగుతుంది వేణుస్వామి దానికి సంబంధించిన గురించి, అందరికీ తెలిసిందే. సో దీంట్లో ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఆయనకి ఇవ్వబోతున్నారు. సో ఈ ఛానల్ రచ్చ అనేది ఇంకా క్లోజ్ అవ్వబోతుంది కొద్ది రోజుల్లో, అంటే రేపు ఎల్లుండిలో క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఆ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఆయనకి ఇస్తారు అనేది ఒక వార్త అయితే ఉంది. దాంతోపాటు అనేక కమిషన్స్ ఉన్నాయి, వీటికి కూడా ఎవరెవరు చైర్మన్లుగా ఉన్నారనేది మనం ఒకసారి లిస్ట్ అయితే చూద్దాము. ఎందుకంటే చాలామంది ఉన్నారు. అలాగే జీవి రెడ్డి, దేవినేని ఉమా. సో వీళ్ళు వచ్చేసి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా జీవి రెడ్డి గారి పేరు, అలాగే దేవినేని ఉమాకైతే ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వాలనే ఆలోచన ఉంది. దాంతోపాటు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఈయనకైతే ఏపీఐటీసీ చైర్మన్గా ఇవ్వాలనే ఆలోచన అయితే ఉంది. సో దాంతోపాటు పట్టాభికి అయితే పౌర సరఫరాల కార్పొరేషన్, అలాగే మాజీ మంత్రి పీతల సుజాతకైతే ఎస్సీ కమిషన్, అట్లాగే మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్, సో ఈయనకైతే ఎస్టీ కమిషన్. అలాగే మొత్తం ఈ విధంగా చాలా కమిషన్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇవ్వబోతున్నారు. మొత్తం 90 కమిషన్లు చెప్పాలంటే. ఈ 90 కమిషన్లలో వీళ్ళకి చైర్మన్లు 90 మంది, మళ్ళీ వీళ్ళకి మెయిన్ ఎవరైతే కార్యదర్శులు ఉంటారో వాళ్ళతో పాటు మళ్ళీ మెయిన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100లో ఉంటారు. మళ్ళీ ప్రతిదానికి కూడా ఇంత పర్సంటేజ్ అని ఉంటారు కాబట్టి అన్నీ కలిపితే 100లో పదవులు ఉన్నాయి. ఈ 100లో పదవులన్నీ కూడా ఎవరికి పనికొస్తాయి అంటే ఇప్పుడు జిల్లా స్థాయిలో, అలాగే నియోజకవర్గం స్థాయిలో సెకండరీ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు ఆ పదవుల్లోకి వెళ్ళబోతున్నారు. అంటే ఫస్ట్ గ్రేడ్ లీడర్స్ కాకుండా సెకండ్ గ్రేడ్లో అనమాట. ఆ విధంగా వీళ్ళకు ఒక పునరావాసంగా, వాళ్ళకు ఒక ఉపాధి మార్గంలాగా దీన్ని చూపించబోతున్నారు. వాళ్ళకు ఒక స్టేచర్ ఇస్తుంది అది. అయితే దీనికి కూడా దాదాపు 22,000 మంది అప్లై చేసుకున్నారనే వార్త అయితే ఉంది.
22,000 మందిలో అంటే మళ్ళీ దాంట్లో నుంచి ఏరాలన్నమాట, ఎవరికి ఇవ్వాలి, ఎవరిని సంతృప్తిపరచాలి అన్నట్టుగా. సో ఇది చాలా పెద్ద విషయమే, పెద్ద కసరత్తు అయితే చంద్రబాబు గారు చేస్తున్నారు. దీని విషయంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధరేశ్వర్ గారు కూడా సో వీళ్ళ ఇద్దరితో కలిసి ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని డిస్కస్ చేసి ఈ పేర్లు కొంతమంది అయితే ఫైనల్ చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో జనసేనకి ఎంత పాత్ర ఉందో అలాగే బీజేపీకి కూడా అంతే పాత్ర ఉంది కాబట్టి సో బీజేపీ అధ్యక్షులను పిలిచారు. సో డిస్కషన్ అయితే జరిగింది. బీజేపీ తరపు నుంచి ఎవరెవరిని ప్రతిపాదించారనేది అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో ఈ కాకుండా ఇంకా సర్ప్రైజింగ్ పేర్లు కూడా కొన్ని రాబోతున్నాయి. సో అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇందులో కేవలం జనసేన పార్టీ తరపు నుంచి చూస్తే మాత్రం ఒక నాగబాబు గారి పేరు తప్ప ఎవరి పేరు కనిపించడం లేదు. మిగతా వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి ఉన్న వాళ్ళే, ఈ చైర్మన్లందరూ కూడా. సో ఈ చైర్మన్లందరినీ గమనించి చూస్తే మరి టీడీపీకి అత్యధిక ప్రయారిటీ వెళ్ళిపోతుందా, ఈ జనసేన మరి వదిలేసుకుందా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యిందా, ఏం జరిగింది, లేకపోతే జనసేనని కంట్రోల్ చేశారా అనే ప్రశ్న అయితే ఇక్కడ వస్తుంది. ఈ నాగబాబు గారి పేరు కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లిస్టులో అయితే లేదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఉంటుంది, అదొక సర్ప్రైజ్గా వస్తుంది అనేది అయితే మనకు కనిపిస్తూ ఉంది ఈ సినారియో అంతా చూస్తుంటే. లిస్టులో అయితే ఎందుకు ఇవ్వలేదు అనేది మరి తెలీదు, కానీ ఒక ఇంటర్నల్గా అయితే జరుగుతూ ఉంది. సరే, ఇది ఇలా ఉంటే ఎందుకని కేవలం టీడీపీ వాళ్ళు మాత్రమే ఉన్నారు అనేది ఒక ప్రశ్న. సో దీంట్లో పవన్ కళ్యాణ్ గారే కొద్దిగా తగ్గారనుకోవాలి. ఎందుకంటే ఆయనకు 5 మంత్రి పదవులు అలాగే తన పార్టీ తరపు నుంచి కూడా కొంతమంది లీడర్స్కు మంచి స్థాయి కల్పించారు కాబట్టి కాస్త తగ్గారేమో అనిపిస్తుంది. లేక నెక్స్ట్ టర్మ్ ఏమైనా ఎమ్మెల్సీలు కొంతమంది టర్మ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీలు ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో వీటి కోసం ఏమైనా దృష్టి పెట్టారేమో అనే డౌట్ కూడా ఉంది. ఒకవేళ అవి దృష్టి పెట్టినా కూడా అది కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ లేకపోతే మాత్రం మళ్ళీ కుంటుపడ్డట్టే, ఆ కూటమికి మళ్ళీ కాస్త తేడాలు వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ బ్యాలెన్స్ అయితే వీళ్ళు పాటిస్తారని అనిపిస్తుంది. ఇక ఈ కార్పొరేషన్ల సంగతి చూస్తే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్, ఈ 2 కార్పొరేషన్లు నాకు చాలా కాలం నుంచి ఒక సందేహం అనమాట. ఎందుకంటే ఈ కార్పొరేషన్లు అధ్యక్షులు ఉంటారు, చైర్మన్లు ఉంటారు, పేర్లు ఉంటాయి, కానీ వీళ్ళు నిజంగా గ్రామ స్థాయిలో లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఏం పని చేస్తున్నారు అనేది నేను చాలా కాలం గమనిస్తూ వస్తున్నా. చదువుకునేటప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు క్వశ్చనే, వీళ్ళ వల్ల బాగుపడ్డ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ నాకైతే కనిపించట్లేదు. అయితే ఈ కమిషన్లు అవసరం లేదా అని కాదు, కమిషన్లు చేయాల్సిన పనులు, దాని బాధ్యతలు చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇన్ని ఉంటాయి, కానీ వీళ్ళు చేసే పని మాత్రం ఇంత. సో అందువల్ల ఈ ఏవైతే దళిత వర్గాలు ఉన్నాయో లేకపోతే ఎస్టీ వర్గాలు ఉన్నాయో వీళ్ళకి సరైన ముఖ్యంగా వాళ్ళకి సొంతంగా ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడానికి ఏమాత్రం అవకాశాలు కల్పించకుండా కుంటుపడేలా చేస్తుంది ఈ కమిషన్లు. ఈ కమిషన్లే ఈ బ్యాక్లాగ్ ఏవైతే లోన్స్ ఉంటాయో వీటిని శాంక్షన్ చేయాల్సింది వీళ్ళే కుటీర పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కల్పించాల్సింది వీళ్ళే. అలాగే వీళ్ళు దళిత విద్యార్థులకి ఏవైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో లేకపోతే ఏవైతే గ్రూప్స్ కావచ్చు ఇలాంటి వాటికి వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సింది వీళ్ళే. అలాగే దళిత విద్యార్థులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ముఖ్యంగా అలాంటివన్నీ కూడా చూడాల్సింది వీళ్ళే. కానీ గమనించి చూస్తే ఎక్కడ కూడా దీనికి సంబంధించిన యాక్టివిటీస్ కనపడ్డట్టు నాకైతే చూడలేదు. ఇక గత ప్రభుత్వంలో అయితే ఇంకా మరీ నాసిరకం, అసలు ఈ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో కమిషన్ల చైర్మన్లు దిష్టి బొమ్మల్లాగా అక్కడ ఉన్నారు. ఇప్పుడైనా కనీసం వాళ్ళు పని చేస్తారేమో చూడాలి. వాళ్ళు ఒకవేళ నిజంగా పని చేయగలిగితే కొంతలో కొంత మార్పు అయితే వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి రిజర్వేషన్లని లేకపోతే వర్గీకరణని దాంట్లోనే దళితులందరూ ఏదో ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు అన్నట్టు కలరింగ్ ఇస్తారు, కానీ అక్కడ కూడా కేవలం 10-20% ఉద్యోగాలే ఉంటాయి. మిగతా 80% మంది ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. సో వీళ్ళు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక సరైన ఒక స్వావలంబన లేకపోతే స్వయం ఉపాధి అనేది ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేం కాదు. మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళలో ఉంది. చూద్దాం, మరి కొత్త కమిషన్లు కాబట్టి కొత్తగా వస్తున్న వాళ్ళు మరి ఏం చేయాలో చూడాలి.